నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రశాంతంగా ముగిసిన భారత్ బంద్, వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసన. మరి కాసేపట్లో రైతు సంఘాలతో అమిత్ షా చర్చలు. డిమాండ్లు తప్ప మరోటి అడగబోమన్న అన్నదాతలు. రైతులపై కేంద్రం తీరు మారాలన్న తెరాస. కార్పొరేట్ శక్తులు మార్కెట్ను శాసిస్తాయని ఆందోళన. తెరాస బంద్ విఫలమైందన్న కమలం పార్టీ. రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శలు. ధరణిలో ఆస్తుల నమోదుపై స్టే పొడిగించిన హైకోర్టు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు ఆపమనలేదన్న ధర్మాసనం. బ్రిటన్లో ప్రారంభమైన ఫైజర్ టీకా పంపిణీ. దేశంలో కోవాక్సిన్ వినియోగానికి భారత్ బయోటెక్ దరఖాస్తు. సాగు చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ హస్తిన సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల సంఘాల పిలుపుతో కొన్ని రాష్ట్రాల్లో భారత్ బంద్ సంపూర్ణమైంది. మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షిక బంద్ కొనసాగింది. బంద్కు దేశవ్యాప్తంగా మద్దతు ప్రకటించిన 25 రాజకీయ పార్టీలు సహా ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆందోళనల్లో పాల్గొన్నాయి. ధర్నాలు, రహదారి దిగ్బంధాలు, రైలు రోకోలతో కొన్ని రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా సహా ఈశాన్య రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్ర బిందువుగా ఉన్న పంజాబ్, హర్యానాలో బంద్ సంపూర్ణమైంది. పంజాబ్లోని అధిక ప్రాంతాల్లో రైతులకు మద్దతుగా వాణిజ్య సముదాయాలు మూసివేశారు. పంజాబ్ వ్యాప్తంగా ఉన్న 3,400 పెట్రోల్ బంకులు తెరుచుకోలేదు. పంజాబ్ వ్యాప్తంగా 50,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లకుండా సెలవు తీసుకున్నారు. కమిషన్ ఏజెంట్లు వారి కార్యకలాపాలు నిలిపివేశారు. టాక్సీ వలాలు సహా ఇతర రవాణా సంస్థలు కూడా బంద్ పాటించాయి. బంద్లో అధికార కాంగ్రెస్ తో పాటు ఆమ్ ఆద్మీ, శిరోమణి అకాలీదళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ రైతులకు మద్దతుగా తమ కార్యాలయాలను మూసి ఉంచింది. అమృత్సర్, మొహాలీ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులతో పాటు రైతు, కార్మిక సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలతో కదం తొక్కారు. హర్యానాలో కాంగ్రెస్ తో పాటు ఐఎన్ఎల్డీ బంద్ కు మద్దతు తెలిపాయి. రైతులు రోడ్లపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. అనేక టోల్ ప్లాజాల వద్ద రైతులకు మద్దతుగా నిరసనలు నిర్వహించారు. భాజపా పాలిత మధ్యప్రదేశ్లో బంద్కు మిశ్రమ స్పందన వచ్చింది. ఇండోర్లో జరిగిన నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు మధ్యప్రదేశ్లోని అనేక పట్టణాల్లో ర్యాలీలు తీస్తూ దుకాణాలను మూయించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సొంత నియోజకవర్గంలో వ్యవసాయ కమిటీలు విధులు నిర్వర్తించాయి. భోపాల్లోని కూరగాయల మార్కెట్లో అమ్మకాలు కొనసాగాయి. భోపాల్లోనూ అనేక చోట్ల దుకాణాలు తెరిచే ఉంచారు. జార్ఖండ్లో వామపక్ష శ్రేణులు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కొన్ని చోట్ల అంతర్రాష్ట్ర రవాణా సర్వీసులకు అంతరాయం కలిగింది. బీహార్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. పాట్నా, ముజఫర్పూర్ సహా అనేక ప్రాంతాల్లో ఆర్జేడీ వామపక్ష శ్రేణులు రైలు, రోడ్డు మార్గాలను దిగ్బంధించారు. దర్భంగాలో రైతు సంఘాల సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు. రోడ్లపై టైర్లు కాల్చారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాట్నాలో కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోయారు. నగరంలో ప్రదర్శన నిర్వహించిన హస్తం పార్టీ కార్యకర్తలు భాజపా ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. పశ్చిమ బంగాలో బంద్కు మిశ్రమ స్పందన కనిపించింది. కాంగ్రెస్, వామపక్ష కార్యకర్తలు పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్లను దిగ్బంధించారు. కోల్కతా, ఉత్తర పరగణాలు, జాదవ్పూర్లో వామపక్ష శ్రేణులు ప్రదర్శనలు నిర్వహించాయి. అధికార టీఎంసీ శ్రేణులు కూడా కొన్ని చోట్ల బంద్లో పాల్గొన్నాయి. ఒడిశాలో బంద్ ప్రభావం కనిపించింది. ఆందోళనకారులు రాష్ట్ర, జాతీయ రహదారుల్ని దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. వామపక్షాలు అనేక ప్రాంతాల్లో రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపాయి. కాంగ్రెస్ శ్రేణులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించాయి. భువనేశ్వర్లో ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో రైలు రోకో నిర్వహించారు. రైలు పట్టాలపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.
మహారాష్ట్రలో బంద్ పాక్షికంగా జరిగింది. ముంబై సహా శివారు ప్రాంతాలు, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో ప్రజా రవాణాపై బంద్ ప్రభావం నామమాత్రంగా కనిపించింది. చాలా ప్రాంతాల్లో యథావిధిగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సాగాయి. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. బుల్దానాలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో రైలు రోకో జరిగింది. తమిళనాడు, పుదుచ్చేరిలో భారత్ బంద్ ప్రభావం కనిపించింది. విపక్ష డీఎంకే శ్రేణులు వారి మిత్రపక్షాలైన కాంగ్రెస్ సహా ఇతర పార్టీల కార్యకర్తలతో కలిసి బంద్ లో పాల్గొన్నారు. పుదుచ్చేరిలో బంద్ సంపూర్ణమైంది. బస్సులు, టాక్సీలు, ఆటోలు రోడ్డెక్కలేదు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, పెట్రోల్ బంకులు మూసి ఉంచారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి బంద్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి మద్దతు తెలిపారు. అటు తమిళనాడులోని ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వ్యవస్థపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. చెన్నై, తిరుచినాపల్లి, తంజావూర్, కడలూరు జిల్లాల్లో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి కొంతసేపు ఆందోళన చేశారు. భాజపా పాలిత కర్ణాటకలో బంద్ పాక్షికంగా జరిగింది. బెంగళూరు, మైసూరు, హుబ్లీ తదితర నగరాల్లో కాంగ్రెస్ తో పాటు రైతు, కార్మిక సంఘాల శ్రేణులు ప్రదర్శనలు నిర్వహించాయి. ప్రధాన కూడళ్లలో బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. కర్ణాటక శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. నల్ల జెండాలు ప్రదర్శించారు. ఈ ఆందోళనలో సీఎల్పీ నేత సిద్దారామయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఢిల్లీలో 4 గంటల పాటు కర్షకులు బంద్ నిర్వహించారు. రహదారులపై బైఠాయించిన అన్నదాతలు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని నినదించారు. అన్నదాతల ఆందోళనకు మద్దతుగా సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే ఒకరోజు నిరాహార దీక్షకు దిగారు. సాగు చట్టాలను రద్దు చేయాలని ప్రకాష్ సింగ్ బాదల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలన్న డిమాండ్తో ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అన్నదాతలు బంద్ నిర్వహించారు. భారత్ బంద్ లో పాల్గొనేందుకు ఢిల్లీ సరిహద్దులకు భారీగా అన్నదాతలు తరలివచ్చారు. దేశ రాజధానిలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఢిల్లీకి వెళ్లే ప్రధాన రహదారులను దిగ్బంధించిన అన్నదాతలు సరిహద్దుల్లోని టోల్ గేట్లను స్వాధీనం చేసుకుని వాహన రాకపోకలను అడ్డుకున్నారు. 11 గంటల నుంచి 3 గంటల వరకు జాతీయ రహదారులు దిగ్బంధించిన రైతు సంఘాలు బంద్ తర్వాత కూడా కేంద్రం స్పందించకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని తెలిపాయి. భారత్ బంద్ కు మద్దతుగా పంజాబ్ ఎంపీలు ఢిల్లీలోని ఫుట్పాత్ పై ఆందోళనకు దిగారు. కేంద్రం తక్షణమే సాగు చట్టాలను రద్దు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. బంద్ కు మద్దతుగా సామాజిక కార్యకర్త అన్నా హజారే ఒకరోజు నిరాహార దీక్షకు దిగారు. రైతుల ఆందోళన దేశమంతా వ్యాపించి కేంద్రంపై ఒత్తిడి తెస్తుందన్న అన్నా హజారే శాంతియుతంగా నిరసన తెలపాలని ప్రజలకు సూచించారు. రైతుల ఆందోళనకు మద్దతుగా ఢిల్లీ 30 హజారీ జిల్లా కోర్టు వద్ద అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆందోళన చేయగా సరోజినీ నగర్ మార్కెట్లోని వర్తకులు నల్ల రిబ్బన్లు ధరించి సంఘీభావం తెలిపారు. బంద్కు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీజీ రైతులను దోచుకోవడం ఆపి వారికి మద్దతుగా నిలవండంటూ ట్వీట్ చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు యావత్ దేశాన్ని తీవ్ర గందరగోళంలోకి తీసుకెళ్లాయని శిరోమణి అకాలీదళ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ ఆరోపించారు. సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన బాదల్ వెంటనే రైతుల ఆందోళనపై దృష్టి సారించి సంక్షోభానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. రైతులు చేస్తున్న ఆందోళనపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్తో సమావేశమై చర్చించారు. భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. సింగు, టిక్రీ, ఘాజీపూర్ సహా పలు ఢిల్లీ సరిహద్దు రోడ్లను మూసివేశారు. ఢిల్లీ, యూపీ, నోయిడా లింక్ రోడ్డు 24 నంబర్ జాతీయ రహదారిని మూసేసిన పోలీసులు హర్యానా, నోయిడా నుంచి ఢిల్లీ వచ్చే వాహనాలను మళ్లించారు. దేశ రాజధానికి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ఢిల్లీలోని మార్కెట్లు, జన సమ్మర్ద ప్రదేశాల్లో భద్రత కట్టుదిట్టం చేశామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు భారత్ బంద్ దృష్ట్యా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ పోలీసులు నిన్నటి నుంచి గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్ వేదికగా తెలిపింది. సోమవారం సింగు సరిహద్దుల్లో రైతులకు మద్దతు తెలిపిన తర్వాత కేజ్రీవాల్ ను గృహ నిర్బంధం చేశారని ఆప్ ఆరోపించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకే కేజ్రీవాల్ ను నిర్బంధించారని ఆప్ విమర్శించింది. ఈ ఆరోపణలను ఢిల్లీ నార్త్ డీసీపీ ఆల్ఫోన్స్ ఖండించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎక్కడైనా వెళ్లొచ్చని తెలిపారు. ఢిల్లీలో ప్రజల కదలికలపై ఆంక్షలు లేవని, ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు కేజ్రీవాల్ నివాసం ముందు బలగాలను మోహరించామని పోలీసులు తెలిపారు.
అటు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం బుధవారం 6వ విడత చర్చలకు సిద్దమవుతున్న వేళ ఒకరోజు ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతు సంఘం నేతలను చర్చలకు ఆహ్వానించారు. మరి కాసేపట్లో హోంమంత్రి రైతు సంఘం నేతలతో చర్చలు జరపనున్నారు. అయితే హోంమంత్రితో చర్చల్లో అవును కాదు అనే డిమాండ్లు తప్ప మరొకటి అడగబోమని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఇది తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. భాజపా మినహా రాష్ట్రంలో అన్ని పార్టీలు రోడ్లపైకి వచ్చి అన్నదాతలకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. అధికార తెరాస మద్దతు పలకడంతో వ్యాపార సంస్థలు, దుకాణాలు తెరుచుకోలేదు. మధ్యాహ్నం వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 3 వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించుకోవాలంటూ చేపట్టిన భారత్ బంద్ కు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో పాటు వివిధ వర్గాలు మద్దతు తెలిపాయి. వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని రైతులకు సంఘీభావం ప్రకటించారు. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో ఉదయం నుంచే డిపోల ఎదుట పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. వ్యాపార సంస్థలు, దుకాణ సముదాయాలు తెరుచుకోలేదు. భారత్ బంద్ కు అధికార తెరాస సంపూర్ణ మద్దతు పలికింది. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్లోని జాతీయ రహదారిపై మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. షాద్నగర్ బూర్గుల గేట్ వద్ద మంత్రి కేటీఆర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. కొత్త చట్టాలు కార్పొరేట్లకు వరంగా మారి రైతుల హక్కులు హరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సన్నధాన్యం కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా నిబంధనల పేరుతో కేంద్రమే అడ్డుపడుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ శక్తులకు సాగిలపడుతున్న విధానాలను, దేశానికి అన్నం పెడుతున్న రైతుకి సున్నం పెడుతున్న వైనాన్ని ఊరూరు తిరిగి చెప్తాం. చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం తన దుర్మార్గమైన విధానాలను, ఈ చట్టాలను, ఈ 3 నల్ల చట్టాలను వెనుకకి తీసుకునే వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామని మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నా. కొంతమంది చెప్తా ఉన్నారు, నిన్నంటా ఉన్నారు ఒక ఆయన, మరి మీరు సన్నాలకు మద్దతు ధరిస్తలేరంటున్నారు. మిత్రులందరికీ తెలవాలా, సన్నాలకు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ దానికి అడ్డం పడుతున్నది కేంద్ర ప్రభుత్వం. వారు నియమించిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీరు అదనంగా ధర ఇస్తే, బోనస్ ఇస్తే మేము కొనుగోలు ఆపేస్తాం, నిధి సేకరణ ఆపేస్తామని చెప్పి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు చెప్తున్న మాట వాస్తవమా కాదా కేంద్ర మంత్రులు చెప్పాలా, కేంద్ర ప్రభుత్వం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మెదక్ జిల్లా తూప్రాన్లో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెరాస కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి హైదరాబాద్, విజయవాడ రహదారిని దిగ్బంధించారు. మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్ లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కార్యకర్తలతో కలిసి ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కడియం శ్రీహరి రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ మడికొండలో భారత్ బంద్ లో పాల్గొన్నారు. నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికార పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా టేక్రియాల్ చౌరస్తాలో బంద్ కు మద్దతుగా చేపట్టిన ఆందోళనలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, సురేందర్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ వద్ద రైతులతో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్లో మంత్రి ఈటెల రాజేందర్ నిరసనలో పాల్గొన్నారు. కేంద్రానికి సెగ తగిలే వరకు నిరసనలు కొనసాగిస్తామని కరీంనగర్ లో జరిగిన ఆందోళనలో మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా రాయపట్నం వద్ద జాతీయ రహదారిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్నాలో పాల్గొన్నారు. ఖమ్మంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నదాతల వెన్నువిరిచే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెరాస ఎమ్మెల్యేలు, నేతలు ఆందోళనలు నిర్వహించారు. కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం సాగు చట్టాలు ఉపసంహరించుకునే వరకు రైతుల పోరాటానికి మద్దతు ఉంటామని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు తేల్చి చెప్పాయి. అఖిలపక్షం నేతృత్వంలో భారత్ బంద్లో పాల్గొన్నాయి. ఎక్కడికక్కడ రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు. తెరాసపైన విమర్శలు గుప్పించిన విపక్షాలు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశాయి.
రైతులకు మద్దతుగా కాంగ్రెస్ వామపక్షాలు సహా ఇతర పార్టీల శ్రేణులు రాష్ట్రంలో కదం తొక్కాయి. ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టి భారత్ బంద్ ను విజయవంతం చేశాయి. కరీంనగర్లో కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బైక్ ర్యాలీలు నిర్వహించి అన్నదాతలకు మద్దతు తెలిపారు. ములుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో వ్యాపార సముదాయాలకు వెళ్లి దుకాణాలు మూసివేయించారు. రైతులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అలంపూర్లో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జగిత్యాలలో రైతులకు మద్దతుగా జీవన్ రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. షాద్నగర్ లో దీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి కార్పొరేటుకు కొమ్ము కాసే చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కాంగ్రెస్ తో పాటు వామపక్ష శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. కోటి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు అఖిలపక్ష రైతు సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. గంటన్నర పాటు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతులను కూలీలుగా మార్చే చట్టాలు వెనక్కి తీసుకునే వరకు తగ్గేది లేదని చాడా వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సాగు చట్టాలు రద్దు చేసే వరకు ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని కోదండరాం ఉద్ఘాటించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే నిరసనలో పాల్గొన్నారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ప్రధాన రహదారులపై కాంగ్రెస్ వామపక్షాలు రాస్తారోకో నిర్వహించాయి. రైతుల నడ్డి విరిచేలా కొత్త చట్టాలు ఉన్నాయంటూ భూపాలపల్లిలో మోకాళ్లపై కూర్చుని అఖిలపక్షం నేతలు నిరసన తెలియజేశారు. కొత్త చట్టాలను రద్దు చేయాలంటూ అనేక చోట్ల వామపక్ష శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించాయి. బస్ డిపోల ఎదుట వామపక్షాల నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన గళం వినిపించారు. తెరాస అధికార బలంతో బంద్ చేపట్టినా పూర్తిగా విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. జీహెచ్ఎంసీ ఓటమి అంశాన్ని దారి మళ్లించేందుకే బంద్ చేపట్టిందని ఆరోపించారు. సన్నవడ్లకు మద్దతు ధర కల్పించకుండా కేసీఆర్ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు పూర్తిగా కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నాయని ఆరోపించారు. త్వరలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఆందోళనలు చేపడతామని బండి సంజయ్ ప్రకటించారు. అధికారంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు అధికారుల సహకారంతో అధికారికంగా బంద్ నిర్వహించారు. బంద్ పూర్తిగా విఫలమైంది. ప్రజలు తిరగబడ్డారు, రైతులు తిరగబడ్డారు. అసలు మా సన్నబోళ్ల సంగతి ఏంది? మా సన్నబోడు కొంటారా? అసలు ప్రయాణికులు తిరగబడ్డారు. చివరకు బంద్ దేనికోసం చేసినంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తన్నుకున్నారు. చివరకు ప్రయాణికుల మీద దాడులు చేసే స్థితికి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దిగజారంటే ఇది సిగ్గుచట్టు కూడా కాదు. రాస్తారోకోలు ధర్నాలు చేస్తే పోలీసులు పూర్తిగా సహకరించారు. ఇలా ఏ పార్టీ ఆందోళన కూడా డీజీపీ గారు అదేవిధంగా సహకరించాలి. పీఆర్సీ గురించి మాట్లాడారు. మొన్న ఉపాధ్యాయులకు డ్యూటీ అయ్యలే, ఎందుకు మాట్లాడలే? ఉద్యోగ సంఘాలు పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు మాట్లాడలే? ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు మాట్లాడలే? రెవెన్యూ విషయంలో ఎందుకు మాట్లాడలే? కాబట్టి ఆ ఉద్యోగ సంఘ నాయకుడి మీద తప్పకుండా మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాం, తప్పకుండా సస్పెండ్ చేయాల్సిందే. అతి త్వరలో ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షన్దారుల సమస్యల మీద ఐఆర్పీఆర్సీ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని మున్సిపాలిటీలో ఆందోళన చేపడుతున్నాం. ఉద్యోగ సంఘ నాయకులు మద్దతు తెలపాలి. మీ మద్దతు తెలపడం మీ సంగతి చూస్తాం మేము కూడా. భారత్ బంద్ లో భాగంగా తెరాస ధర్నా చేసిన ప్రాంతాన్ని భాజపా నాయకులు శుభ్రం చేశారు. కామారెడ్డి పట్టణ శివార్లోని టేక్రియాల్ చౌరస్తా వద్ద తెరాస ఎమ్మెల్సీ కవిత నిరసన తెలిపారు. మధ్యాహ్నం వరకు తెరాస ఆందోళన పూర్తి కాగా ఆ తర్వాత భాజపా శ్రేణులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ నీళ్లతో ధర్నా చేసిన ప్రాంతాన్ని శుభ్రం చేశారు. పసుపు నీళ్లు చల్లారు. కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టేను తెలంగాణ హైకోర్టు ఈ నెల 10 వరకు పొడిగించింది. ధరణి నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 3 జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది గోపాల్ శర్మ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ మధ్యంతర ఉత్తర్వుల వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని, స్టేను ఎత్తివేయాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం రిజిస్ట్రేషన్లు ఆపాలని తామెప్పుడూ ఆదేశించలేదని, పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని తెలిపింది. అయితే ఈ వివరాలన్నీ ధరణి పోర్టల్లో నమోదు చేస్తామనే షరతు విధించి పాత విధానంలో రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని సూచించింది. ఈ అంశంలో రాజ్యాంగబద్ధమైన అనేక అనుమానాలున్నందున పూర్తి స్థాయిలో విచారణ జరపకముందే అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. సేకరించిన డేటాకు
చట్టబద్దమైన భద్రత ఉండాల్సిందేనన్న హైకోర్టు పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు గడువు కావాలని అడ్వకేట్ జనరల్ కోరగా విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగించింది. 3 రోజులుగా న్యావనందిలో ఉద్రిక్తంగా మారిన మృతదేహం ఘటన ఎట్టకేలకు సమసిపోయింది. కుటుంబ సభ్యులు, కుల సంఘాల నాయకులకు నచ్చజెప్పిన పోలీసులు వివాదం ముగిసేలా చూశారు. కుటుంబ సభ్యులతో చర్చించిన డీసీపీ ఉషా విశ్వనాథ్ కలెక్టర్ సిపిలతో స్వయంగా మాట్లాడిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత సిరికొండ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపిన కుల సంఘాల నాయకులు డీసీపీ ఉషా విశ్వనాథ్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం పిఎస్లో గంగాధర్ను వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గ్రామానికి వెళ్లిన బంధువులు, కుల సంఘాల సభ్యులు మృతదేహం దించేందుకు అంగీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులు కలెక్టర్ను కలిసి ఆదుకోవాలని విన్నవించారు. ఈ నెల 6న ఉదయం న్యావనంది గ్రామానికి చెందిన తర్రా గంగాధర్ చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అక్టోబర్ 3న జరిగిన మమత హత్య కేసు విషయంలో పోలీసులు వేధించడం వల్లే చనిపోయాడంటూ గ్రామస్తులు మృతదేహం తరలించకుండా అడ్డుకున్నారు. 3 రోజులుగా చెట్టుకు మృతదేహం ఉండిపోయింది. ఈ నేపథ్యంలో డీసీపీ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చేశారు. రాష్ట్రంలో కొత్తగా 682 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 2,74,540 మంది వైరస్ బారిన పడినట్లు తెలిపింది. కోవిడ్ నుంచి 761 మంది కోలుకోగా మరో 3 మృతి చెందారు. ఇప్పటి వరకు 1,477 మంది మరణించినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 7,696 యాక్టివ్ కేసులు ఉండగా 5,634 మంది ఐసోలేషన్లో ఉన్నారు. గడిచిన 24 గంటల్లో 55,645 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా మరో 812 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఇక జీహెచ్ఎంసీలో 119 కేసులు రాగా మేడ్చల్, మల్కాజ్గిరిలో 64, ఖమ్మంలో 38, నల్గొండలో 31, కరీంనగర్లో 30 మందికి వైరస్ నిర్ధారణ అయింది. కరోనా కోరల నుంచి విముక్తి కోసం యావత్ దేశం ఆశగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ అతి త్వరలోనే భారత్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతినివ్వాలంటూ ఇప్పటికే ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ సంస్థలు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. దీనిపై డీసీజీఐ 2 వారాల్లోగా సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం. కోవిడ్ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ సంస్థలు చేసుకున్న విజ్ఞప్తులను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థలోని నిపుణుల కమిటీ బుధవారం పరిశీలించనుంది. టీకా పనితీరు, పంపిణీ వంటి అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతుంది. ఈ కమిటీ తమ పరిశీలనలను అందించిన తర్వాత 2 వారాల్లోగా కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు కల్పించే అవకాశాలున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దేశంలో కొద్ది వారాల్లోనే కోవిడ్-19 టీకా సిద్దమవుతుందని ఈ నెల 4న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా వార్తలు మరింత ఊరటనిస్తున్నాయి. భారత్లో టీకా వినియోగానికి అనుమతి కోరిన తొలి సంస్థ ఫైజర్, ఆ తర్వాత సీరం, భారత్ బయోటెక్ సంస్థలు కూడా డీసీజీఐకు దరఖాస్తు చేసుకున్నాయి. టీకా అవసరంతో పాటు భద్రత కూడా ముఖ్యమైన అంశమని, అందుకే అత్యవసర అనుమతులు ఇచ్చే ముందు వ్యాక్సిన్ సామర్థ్యాలు, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. టీకా పురోగతిపై భారత ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే రోజు 3 నగరాల్లో పర్యటించి వ్యాక్సిన్ ప్రయోగాలను పరిశీలించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే భారత్లో టీకా అత్యవసర వినియోగ అనుమతులకు దరఖాస్తులు రావడం విశేషం. ఇప్పటికే బ్రిటన్లో ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతించింది. మంగళవారం నుంచి అక్కడ టీకా పంపిణీ ప్రారంభించారు. మన దేశంలో కూడా టీకా అందుబాటులోకి వస్తే తొలి ప్రాధాన్యంగా ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియకు మొబైల్ సాంకేతికతను వినియోగిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో వర్చువల్గా పాల్గొని ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో పేదలు, బలహీన వర్గాలను ఆదుకునేందుకు మొబైల్ టెక్నాలజీ కీలకంగా మారిందని తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా అర్హులైన పేదలందరికీ $1 బిలియన్ ప్రయోజనాలను అందించినట్లు ప్రధాని పేర్కొన్నారు. It is due to your innovation
and efforts that the world was functional despite the pandemic. It is because of our mobile technology that we are able to help the poor and vulnerable quickly during the pandemic. It is due to your efforts that a son connected with his mother in a different city, a student learned from his teacher without being in the classroom. A patient consulted his doctor from his home. Today we are a country of 1 billion plus phone users. Half of the total internet users are in our rural areas. We are a country where the tariffs are the lowest in the world. We are one of the fastest growing mobile app market in the world. Due to technological upgradation, we have a culture of replacing handsets and gadgets frequently. Can the industry form a task force to think of a better way of handling the electronic waste and create a circular economy? ప్రపంచంలోనే ఫైజర్ కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా బ్రిటన్లోని నార్త్ ఐర్లాండ్కు చెందిన 90 ఏళ్ల బామ నిలిచారు. సెంట్రల్ ఇంగ్లాండ్లోని కోవెంట్రీలోని యూనివర్సిటీ హాస్పిటల్లో 90 ఏళ్ల మార్గరేటా కీనన్ ఫైజర్ టీకా తొలి డోసు వేయించుకున్నారు. టీకా తీసుకోవడం తన బాధ్యతగా పేర్కొన్న ఆమె వైరస్ నుంచి కోలుకునేందుకు వ్యాక్సిన్ సాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి డోసు ఇచ్చిన 21 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నట్లు వైద్యులు తెలిపారు. దేశంలో కరోనా టీకా వినియోగ ప్రక్రియ ప్రారంభం కావడంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదొక గొప్ప ముందడుగుగా పేర్కొన్న ఆయన మంగళవారాన్ని గొప్ప వ్యాక్సిన్ డేగా అభివర్ణించారు. జర్మనీకి చెందిన బయోఎన్టెక్తో కలిసి ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఇటీవలే యూకే ప్రభుత్వం అనుమతినిచ్చింది. మంగళవారం నుంచి బ్రిటన్లో టీకా పంపిణీ మొదలుపెట్టారు. తొలుత కరోనా ప్రమాదం పొంచి ఉన్న ఆరోగ్య సిబ్బందికి 80 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులతో పాటు కేర్ హోంలో ఉండే వర్కర్లకు కరోనా టీకా ఇస్తున్నారు.